తీర్చుకోనడి రాత్రి తీర్చుకోనడి రాత్రి సన్నదాజి పక్క మీద సంకురాత్రి ఎడములు పడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కరువిస్తున్నది చలి రాత్రి తెల్ల చీర తెచ్చాను తెల్లమార్లు కట్టుకో మల్లె పూలు తెచ్చాను స్టేజిలోనే పెట్టుకో తల్లి తల్లి అని దసరాత్రి ఎర్రగని వారికి యమరాత్రి మూడో రాత్రి నేను విన్నది నిజమేనా? ఏ విషయం? అదే సతీష్ విషయం. అవును నిజమే. మంచి నిర్ణయం తీసుకున్నావు రోజా. నిజం చెప్పాలంటే సతీష్ నీకు తగినవాడు కాదు. గతాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడేందుకు. అయితే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నావు? దేని గురించి? నీ పెళ్లి విషయం. నా పెళ్లికి ఇప్పుడు తొందర ఏమొచ్చింది? నీకు తొందర లేకపోవచ్చు, కానీ నాకు తొందరగా ఉంది. నీకెందుకు తొందర? నువ్వు కానీ ఒప్పుకుంటే నీకు తాళి కడదామని. సతీష్ సతీష్ విషయం నీకు అనవసరం. చూడు కుమార్, నీ పని నువ్వు చూసుకో. నిజం రోజా, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కుమార్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఉద్దేశం ఏంటో తెలుస్తుందా? వద్దు మీరు మాట్లాడుతున్నావు. ఇంతకాలం ఆగాను, ఇక ఆగవలసిన అవసరం నాకు లేదు. నాతో పెట్టుకుంటే, నాతో కానీ పెట్టుకోకపోతే నీకే మంచిది. ఏం బెదిరిస్తున్నావా? ఇది బెదిరింపు కాదు, నీ జీవితం అన్నే కాకుండా హెచ్చరిస్తున్నాను. నా జీవితం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అయితే నా మాట వినవన్నమాట. నీ మాట నేను వింటవా? నీకు అసలు బుద్ధుందా? మిస్ రోజా, మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాదలో అసలు నాకు లేదు. నేను మీ దగ్గర పనిచేస్తున్నానని చులకనగలదా? ఈ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నువ్వే గంగలో కలిస్తే నాకేమిటి? వెళ్ళు. మరీ అంతగా మిడిచిపడకే, నిన్ను వచ్చి పెట్టుకునే రోజు నాకు త్వరలోనే వస్తుంది. పిచ్చి పిచ్చి కథలు కన్నావంటే మాడి మధ్య పోతావు. ఏమైందిరా? బాధగా ఉందిరా. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాను నేను రాను కుదరకయ్యో, కాదు కాదు వీలు కాదు ఒకేవయ్యో, వద్దు వద్దు మీద మీద పడకరయ్యో, సిగ్గు సిగ్గు చిన్న కోక లాగకయ్యో.
రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములది గుడికొచ్చే చిన్నదో చిన్నదో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములది గుడికొచ్చే చిన్నదో చిన్నదే అది కాదంటూనే కుర్రదో కుర్రదో కొట్టగడికొచ్చిందా కుర్రదో కుర్రదే మంది మంది కంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చింది పిల్లదో పిల్లదో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములది గుడికొచ్చే చిన్నదో చిన్నదే ఏమని తీసుకొచ్చిందిరా అబ్బాయి పెళ్లి పండు నరంజ పండు బత్తాయి పండు పప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు ఆనండి పండు రానువని కాదువని అంతలసి మాటలని సంతపచే చూడవయో చిన్నదే కాదనంటే అవుననే లేదనంటే ఉందనిదే ఆడువారి మాట తీరు వేరులే అవునా మైనా నాతో చిలే చిలే సిగ్గు సిగ్గంటూనే చిన్నదో చిన్నదో తీరను దాచిందా చిన్నదో చిన్నదే కదుబు సంటూనే కుర్రదో కుర్రదో అంగిట్లో వాలిందా కుర్రదో కుర్రదే హరిలో రంగా హరి హరి సామి రంగా హరి హరి ఏంటో ఎవరు పట్టించుకోరండి గాజువాక పిల్లామె గాజులో లంగాదా చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి చిందులేసే చిన్నదే తప్పనంటే ఒప్పనలే ఒప్పనంటే తప్పనలే కుంటితనం చెప్పదయో ఆడదే రావే పిల్ల ఎందుకు మళ్ళా మిలా రానంటూనే చిన్నదో చిన్నదో రాములోని గుడికొచ్చే చిన్నదో చిన్నదే అది కాదంటూనే కుర్రదో కుర్రదో తొడగడికొచ్చిందా కుర్రదో కుర్రదే అది మంది కంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చిందా పిల్లదో పిల్లదే పిచ్చి పిచ్చి కళ్ళలు కన్నావంటే మాడి మసైపోతావు ఎవరు కాలిపోతారు నిలకడ మీద నీకే తెలుస్తుంది మర్యాదగా బయటికి వెళ్ళు లేదా మెడ పట్టుకొని గండి చాల్సి వస్తుంది వెళ్ళు నీ పొగరు గారు దించకపోతే నా పేరు కుమారి కాదు వస్తా ఏమిటి రోజా అలా ఉన్నా అబ్బే, ఏమీ లేదు ఆ కుమారుడు వచ్చి నా మూడంతా పాడు చేశాడు ఏమన్నాడో చెప్పు వాడి కాళ్ళు చేతులు విరిచేయమంటావా వాడి సంగతి మనకెందుకు కానీ నీకు ఆ మంచి శుభ్రం ఏమి లేదు నీ గురించి మా నాయన గారితో మాట్లాడారు తేలిక కాదు రోజా తేలిక కాదని నాకు తెలుసు కానీ మా లాయర్ తెలుసుకుంటే సాధించలేనిదేమీ లేదు ఏమో నాకు ఆ నమ్మకం లేదు రోజా నువ్వు అలా నిరాశపడక రాజా
డబ్బు డబ్బు తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. ఎలాగైనా సరే నేను నీ శిక్ష నుంచి నేను విడిపిస్తాను. నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వు చాలా తప్పు చేసావు రోజా. లేదు, నేను అడ్డుకోవాలని ఏ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మన పెళ్లి జరుగుతుందంట. తప్పకుండా జరుగుతుంది. ఇంకా ఇది నిజమని నమ్మలేకపోతున్నాను రోజా. కొన్ని సంఘటనలు అంటే మనం ఊహించుకున్నానే జరిగిపోతూ ఉంటాయి. ఆకాశంలో వేరించి నువ్వెక్కడ, అందుకున్నాయినా నేనెక్కడ? అదిగో అలా మాట్లాడితేనే నా ఒళ్ళు మండుతుంది. మరి ఎలాంటి మాటలు మాట్లాడమంటావు? ఎలాగంటే నా మనసుకు నచ్చే మాటలు. అవి ఎలా ఉంటాయో నాకే తెలియదే. పోనీ నేను నేర్పనా? ఏం నేర్పుతావు? అవునులే, అన్నీ తెలిసిన వాడు, నీకు నేనే నేర్పనా? నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి రోజా. నీకు నేను ఏం నేర్పగలను? అన్నీ నీకు తెలుసు కదా. నీలో ఉన్నదంతా గొప్పతనమే రోజా. ఈ పొగతులే నాకు నచ్చవు. ఇది పొగట్టు కాదు రోజా, అక్షరాల నిజం. ఉరికమ్మ వేపాల్సి నన్ను పెళ్లి మండపం దాకా తీసుకొచ్చావు. ఇది గొప్పతనం కాదా చెప్పు? కాదు, పడుతున్న మనిషి కోసం ఏ ఆడదైనా సరే దేనైనా సాధిస్తుంది. అంతా నచ్చానా? పెచ్చగా నచ్చేసావు, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా నిన్ను మర్చిపోవాలని ఎంత ప్రయత్నించిన సాధ్యం కావటం లేదు రోజా, సాధ్యం కావటం లేదు. నిజం తెలిస్తే నిన్ను తొందరపడి దూరం చేసుకునేవాడిని కాదు, నీ మనసు మెప్పించేవాడిని కాదు. సతీష్, ఏమిటి నువ్వు నువ్వు త్రాగుతున్నావా? రోజా, వచ్చావా రోజా? నిజంగా వచ్చావా రోజా? ఏమైపోయావు రోజా? అంటే నువ్వు రాలేదన్నమాట. నువ్వెందుకు వస్తావు? నీకు ఎక్కడ లేని అహంకారం. నేనే వస్తాను రోజా, నేనే వస్తా. నిన్ను వెతుక్కుంటూ నేనే వస్తా. విప్లవనాయకుడు సుధీర్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను పిలిపించలేదురా, ఏకంగా యమునే పిలిపించాడు. విషయం చెప్పు. వినాలి, అంత తొందరగా మొత్తం పిల్లలు చాలా పని ఉంది, త్వరగా చెప్పు. అదేదో నీ సొంత కంపెనీలో ఫీల్ అయిపోతున్నావు. కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు కంపెనీని సొంత సంస్థలాగానే భావిస్తాడు. ఆ సంస్థ పురోగతి కోసం రైలింపకులు శ్రమిస్తాడు. చివరికి దొరికేది నీకు ఆ కూలి డబ్బులేగా. ఆ డబ్బు సాల్వ వచ్చేసిపోయి అందులో ఎక్కాలని నీలాగా దురాశ ఉండదు మాకు. అందుకేనా నా స్నేహితుడు కుమార్కి అడుగడుగున అడ్డు తగులుతున్నావుట. ఆ దరిద్రుల్ని స్నేహితురా, నా స్నేహితుడు నా కళ్ళ ముందే చులకనగా మాట్లాడతావా? ఎంత ధైర్యరా నీకు? ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా ఒంటి పేరు. దరిదాపులు కూడా అయితే ధైర్యంగా చావునావు అనుకో. సుధీర్ చచ్చిపోతే 100 మంది సుధీర్ రాజ్యాన్ని అంతం చేసే విప్లవీరులుగా చరిత్రలో సృష్టిస్తారు. ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోతుందిరా. నన్ను అంతం చేసినంత మాత్రాన నీతి నిజాయితీ అంతం కాదురా, ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయిరా. వెలుగుతున్న నీతి నిజాయితీలను గదిలో బాధపెట్టి మా చీకటి పోవటాను దేశమందులో ఎదురేస్తాను.
రాక్షసుడా రాముడే నేను రాజ్యంలో రాక్షస గంటలు జరుపుతుండవు అనుకోండా దిక్కులేని సంతోషామా. మా కార్యకలాపాలు కట్టు వస్తే ఎవడైనా అంతా చేస్తావురా. ఎన్ని ప్రాణాలైనా నవ్వుతో తెస్తా. కాదు ఈ శవాన్ని తీసుకెళ్ళి మన కొన్ని చిలకు ఆహారం వేయగా. నీకో శుభవార్త. ఏమిటది? ఆ సుదీర్ఘాన్ని కసిదీర కాల్ చంపేశాను. అంటే మన శత్రువులు ఒకడు అంతమయ్యాడన్నమాట. ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారు కుమార్. వాళ్ళు కూడా నీ చేతిలో దారుణంగా చేస్తారు. వాళ్ళిద్దరిని ఇంత తేలిగ్గా చావనివను. చిత్రాలు చేసి చంపుతాను. ఆ శుభముహూర్తం ఎప్పుడు? ఈ రోజే కుమార్, ఈ రోజే. అవును కుమార్, వాళ్ళతో కూడా ఈ రోజే ముహూర్తం పెట్టాను. మరి రోజా సంగతి? ఆ రోజాలు బంధించమని మా బిడ్డలు పంపారు. బాంబు ఆడుకోవడం. అలాగైతే పర్వాలేదు. శబాష్ బాబులే, శబాష్. నా మాట నిలబెట్టావు. ఇక నువ్వు మన పులి ఇద్దరు బయట కబలాలు కాయండి. ఆ రాజగారు ఇక్కడ గడిస్తే వాళ్ళు కాళ్ళు చేతులు విరిచి నా దగ్గరకు తీసుకురండి. మై డియర్ రోజాన్న కాకినాడ కాజా, ఒప్పుకుంటే నీకు ఈ గతి పట్టేది కాదుగా. ఇదంతా నీ కనుకనేనా మాట్లాడు? Yes! మొన్న నీ పొగరు చూపించి నన్ను బయటికి వెళ్ళమన్నావు. ఈ రోజు నా కాళ్ళ వద్దకే రప్పించాను. అందుకే ఎందుకు తెగించావు? కుమార్, ఈ అందం చూస్తుంటే నాకు మందు పట్టకుండానే మత్తికిపోతుంది కుమార్. నాకు ఇంతని చుట్టాము ఏమోదంటాడు. నిన్ను కొబ్బరి ముక్కల కొరుకుని తినాలంది నా చెప్పు. ఏ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఒళ్ళో కొవ్వెక్కిందా? అది లగెక్కింది. అందుకే నిన్ను అందుకోవాలని ఆరాటంగా ఉంది నాకు. ఆగారంటే అనర్థం పొద్దు తెచ్చుకుంటారు. జాగ్రత్త. చావు సంగతి తర్వాత చూద్దాం. ముందర సరసం గురించి ఆలోచించు.
డోంట్ వరీ డార్లింగ్ నువ్వు వచ్చేసాగా వీళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడుకుంటా. రాజండి నువ్వేనా? నీ మిత్రుడేమయ్యాడురా? నువ్వు ఒక్కడే వచ్చావు, మీ ఇద్దరు ఒకేసారి చెప్పాలని చాలా సదాపడ్డాను, కానీ నా ఆశీర్వాదం చేసావు. వచ్చావని 10 నిమిషాలు లేట్గా ఉండేది, మా పని పూర్తయిపోయి ఉండేదిగా. మీ పని ముగించడానికి నేను వచ్చాను రా. ఊళ్ళ మీద పడి తోది తిని ఒళ్ళు పడి కొట్టుకున్నారు. నువ్వు చిన్న ఇంటి కన్న వేసి కుమార్ గాడు తీసుకెళ్తురా. తగటి కూడా పడి చూస్తాను రా. ఏమిట్రా మన బ్రతుకులేమిట్రా ఇలా తయారయ్యాయి? మన బతులకి ఎవరా రాజాలానే ఉన్నావురా. అది కాదురా, ఒక ఇల్లు లేదు, ఇల్లాలు లేదు. ఆ రెండు ఉండాలంటే ఈ దిక్కుమాల దేశంలో మనకి ఉద్యోగం అదేరా, నాకు కూడా అర్థం కావటం లేదు. ప్రపంచంలో నీతి స్థానం లేదు. అవునరా, అంత అవినీతి రాజ్యం అయిపోయింది. ఇక లాభం లేదు, మనం కూడా నీతిని పాతి పెడదాం. అవినీతి వాటిని అడుగు పెడదాం. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు? సింపుల్ గా చిన్న దొంగతనం చేద్దాం రా. చేసేది పెద్ద చేస్తే పోలా. అది ఏంటి దొంగలు పట్టేలా అలా బెత్తర చూపులు చూస్తున్నారు? దొంగ కోళ్ళ కోసమే. అయితే మీరు దొంగతనానికి వచ్చారన్నమాట. అబ్బే అలాంటిది ఏం లేదు, మా పేజీలు చూస్తే దొంగలు బట్టి అలా ఉన్నాయా? పొరపాటు పడ్డావు. ఎవడో దొంగ మీద మా కోళ్ళు బాధేశాడు, ఇటు వచ్చాం. అది కరెక్టే, పోతే పోయా ఏదో కోళ్ళు కంచగలాంటి నువ్వు అంతే చాలు. దగ్గర పెట్టుకొని మాట్లాడు. అవును మన ఇద్దరం పుద్దు పెట్టాడు ఆడుకుందామా? వద్దులే, దొంగ పోలీసు ఆట ఆడుకుందాం. అయితే మేము పోలీసులు దొంగ పట్టుకుంటాం. అదేం కాదు, మీరే దొంగలు నేనే పోలీసు. నేను ఆడిది కొడితే ఏం బాగుంటుంది? మగాళ్ళ మేము కొడతాం. నేను చాలా అందంగా కొడతాను, నేను చాలా నైస్ గా కొడతాను. మా దగ్గర ఉన్నాయి పడితలు, మేము పూజ చేస్తాం. పూజ అంటే ఆడాలి పాడి కానీ మరి పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పెడతెట్టి, పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పెడతెట్టి, పులుసు మరి దాకా సరదా వాడిపోయాడా. వచ్చేసా తెచ్చేసా అల్లేసా ఇల్లేసా తోడోసా ఇడిసా గొళ్ళాలి రొగ్గేసా పాల పుంతలో
పద్మజ ఇది కుర్రాడు ఇదికొచ్చాడు ఇది కుర్రాడు ఎవడ్రాడు ఇదికొచ్చాడు